హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సగ్గుబియ్యం జంతికలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి ఏ బట్టర్, ఏ నెయ్యి ఏం వెయ్యక్కర్లేకుండా కూడా చాలా కరకరలాడుతూ చాలా గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి. ఇవి చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కప్ సగ్గుబియ్యం ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్ శనగపిండి వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ బియ్యపిండి వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ కూడా ఇందులో వేయాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. అలాగే కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి నేను. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు కూడా వేయాలి. కొంచెం వాము నూరుకొని అది కూడా వేయాలి. ఇవన్నీ మిక్స్ చేసుకుని వాటర్ వేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టానికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. మనం రెడీ చేసుకున్న పిండిని కొద్దిగా తీసుకుని ఈ జంతికల గొట్టంలో పెట్టుకుని ఇది ఇలాగా క్లోజ్ చేయాలి. తరువాత స్టవ్ మీద బాండీలో ఆయిల్ బాగా వేడి చేసుకుని జంతికల మాదిరిగా ఒత్తుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టి ఈ నురగలాగా వచ్చింది కదా ఆయిల్లో, ఇదంతా పోయేంత వరకు వేయించాలి. ఇవి బాగా వేయించాలండి, అప్పుడే గుల్లగా ఉంటాయి, లేకపోతే మెత్తగా వస్తాయి. అంతే, సగ్గుబియ్యం జంతికలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఓకే.